నమస్తే, నవతా టీవీకి స్వాగతం. నిన్న జరిగిన పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష హోదాలో మాట్లాడినటువంటి మాటలు అంతర్జాతీయంగా చాలా దుమారం లేపినాయి. ఏంటి అంటే అవి అతను మాట్లాడినటువంటి మాటలు హిందూ సమాజం మీద, హిందువులు కరెక్ట్ కాదు అనే ఉద్దేశంలో వీళ్ళు హిందువులకు శాంతి లేదు, వీళ్ళు ఒక ఉగ్రవాదుల్లాగా ఉన్నారు అనే ఆలోచనతోటి అతను మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో సభ్య సమాజాన్ని గాని, హిందూ లోకం గాని కొంత భావోద్వేగానికి లోనైనటువంటి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ గారు పార్లమెంట్ లో జరిగిన రాహుల్ గాంధీ నాటకీయ మాటలు దాడికి పాల్పడ్డాడు. హిందూ సమాజం ఎప్పుడు శాంతి మార్గంలోనే ఉంది. విపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ తనని తాను నిరూపించుకునే జోషులో ఈ వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి అనుకుంటున్నాము. విపక్ష నేతగా వచ్చినటువంటి రాహుల్ గాంధీ చాలా సంవత్సరాల తర్వాత ఇతనికి విపక్ష హోదా కలిగినందుకు అతను ఆ జోషు నేనదేదో నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఏదో రకంగా హిందువులను మాట్లాడడము చాలా ఆశాస్పదంగా ఉంది. ఈ జోష్లోనే హిందువులను హింసా ప్రవృత్తి గలవారని వ్యాఖ్యానించారు. ధర్మ ప్రచారంలో గాని, తిరిగి ధర్మంలోకి తీసుకొచ్చే సమయంలోనూ హింసా మార్గంలో ఎవరు కూడా నడవలేదు. హిందూ సన్యాసులు దేశమంతా కాలినడకన పర్యటించే సమయంలోనూ ప్రేమ, కరుణ, భక్తి తాత్పర్యంతో ప్రజలను అందరి హిందువులుగా మార్చారు. ఏకంగా నిండు సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అస్సలు ఊహించలేనివి. స్వతంత్రం అనంతరము కాంగ్రెస్ ఇదే తంతు కొనసాగుతుంది. ముస్లింలు ముస్లింలలాగా ఉండాలి, క్రిస్టియన్లు క్రిస్టియన్లలాగా ఉండాలి, హిందువులు మాత్రం సెక్యులర్ గా ఉండాలి అని అంటున్నారు రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్ కు ఫస్ట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన. ఇందిరాగాంధీ టైంలో గాని, నెహ్రూ టైంలో గాని వీళ్ళంతా మనకు దేశ విభజన తర్వాత జరిగినటువంటి సందర్భంలో భాషా ప్రాతిపదికన, తర్వాత మత ప్రాతిపదికన అక్కడ ముస్లింస్ కంట్రీలుగా విడిపోయినాయి. దాని తర్వాత హిందూ దేశంగా భారతదేశాన్ని పరిపాలించడానికి అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు వాళ్ళ దేశాలకు వెళ్లిపోకుండా కొంతమంది ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను మన అప్పుడు ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గాని ఇక్కడ ఉన్న వాళ్ళను సెక్యులర్స్ అనే పదంతో వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. ఇదే లౌకికవాదాన్ని, అదే వారసత్వంగా వచ్చినటువంటి రాహుల్ గాంధీ కూడా అదే ప్రకారంగా హిందువులను సెక్యులర్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రాహుల్ గాంధీ అమెరికాకు వెళ్లినప్పుడు ఉగ్రవాదుల గురించి మనం మాట్లాడకుండా మన దగ్గర హిందువులను మాత్రమే కాషాయ ఉగ్రవాదులు అత్యంత ప్రమాదకారులంటూ వ్యాఖ్యానించారు. ఈ యొక్క వ్యాఖ్యలు చాలా అనుచితము. కాషాయ ఉగ్రవాదం పేరిట కాంగ్రెస్ వారు అనేక మందిపై కేసులు మోపిర్రు. అయితే వీటికి ఎలాంటి ఆధారాలు కూడా చూపించలేకపోయారు. హిందువులను అవమానించడం, వారిని టార్గెట్ చేయడం ద్వారా వారికి ఓట్లు దొరుకుతాయనుకోవడం తప్పుడు ఆలోచన అని చెప్పారు. వారు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ కు వచ్చినటువంటి 99 సీట్లు 100 సీట్ల నుంచి వచ్చినాయి కావు, 543 సీట్ల నుంచి వచ్చినాయి అని తెలుసుకోవాలి. ఇప్పటికీ కాంగ్రెస్ వారు అభ్యర్థులకు నచ్చినట్లు చాలా సీట్ల కన్నా చాలా దూరంగా ఉన్నారు. ఈ యొక్క విధమైనటువంటి ఆలోచన కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉంది. ఈ యొక్క ఆలోచనతోటి ముస్లింలకు దగ్గర కావాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో అంటున్నాడు. చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ కూడా మాది ముస్లిం వంశమే అన్నట్టుగా ఒప్పుకోవడం జరిగింది. ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ వారికి మన హిందువులు ఇక్కడ ఉన్నటువంటి హిందూ దేశంలో 80% హిందువులు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో వాళ్లకు ఉన్న విలువ వాళ్ళకి ఇవ్వాలి. ఇలా కాకుండా రాహుల్ గాంధీ అతనికి నచ్చినట్లుగా మాట్లాడడము వాళ్ళ విజ్ఞతకే ఉదయాల్సి వస్తుంది. కాంగ్రెస్ ఎప్పటి నుంచో కూడా బీజేపీని టార్గెట్ గా చేసుకుని హిందువుల పైన విరుచుపడడం అనేది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ వారికి ఓట్ల శాతం వచ్చేసి ముస్లింస్ వేస్తేనే వచ్చినాయి కావు, అందులో మన హిందువులు కూడా ఉన్నారు. కానీ హిందువులను చులకనగా చూడడము, ఇప్పుడు ఇక్కడ పార్లమెంటు సభలో శివుని ఫోటో తీసుకొని వచ్చి శివుడు ఎవరికి భయపడడు అన్నట్టుగా మాట్లాడాడు. అది కరెక్టే. కానీ మా హిందువుల యొక్క మనస్వభావం ఎట్లుంటుందంటే ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, తను ఇబ్బంది పడొద్దు అనే ఆలోచనతో హిందువులు ఉంటారు. అది భగవద్గీత చెప్పినటువంటి మాట ఏదైతే ఉంటుందో, శాంతి కాముకులము మేము హిందువులం, మామూలను ఎవరు కూడా
ఏమి అనొద్దు, మేము ఏదో ఉన్నాం కదా అని చెప్పేసి మా మీదకి హిందువుల మీదకి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా సరే రాహుల్ గాంధీ ఇప్పుడు పార్లమెంట్ లో మాట్లాడినటువంటి మాటలను కొంచెం వెనక్కి తీసుకోవాలి. ఇది సభ్య సమాజం కూడా సరిగా లేదు, సరిగా పనిచేయదు. కాంగ్రెస్ ఓన్లీ ముస్లిం పార్టీ అని చెప్పి నిరూపించుకో అవసరం లేదు. పార్టీ అనేది అందరికీ అవసరమే. అందరూ పద్ధతులు ఉండాలి, అంటే అపోజిషన్ ఉండాలి, ఇది ఉండాలి. అపోజిషన్ లో కాంగ్రెస్ వారు దేశ అభివృద్ధికి ఏదైనా ఉంటే ఉన్నటువంటి నిండు సభలో టైం వేస్ట్ చేయకుండా దేశ అభివృద్ధికి పాటుపడాలి. దేశంలో ఉన్నటువంటి వనరులు ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, యువతకు ఏ విధంగా మనము అభివృద్ధి తీసుకురావాలనే ఆలోచనతోటి ఉండాలి. కానీ ఇప్పుడు ఆ విధంగా అనడము, యువకుడు ఆయన కొంచెము ప్రజ్ఞతతో కొంచెం ఆలోచన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి హిందూ సమాజం చాలా మంది ఇప్పుడున్నటువంటి వాళ్ళు అనుకుంటున్నారు. రాహుల్ గాంధీ కొంచెం విజ్ఞతతోటి ఆలోచన చేసి బీజేపీ వాళ్ళని టార్గెట్ చేయొచ్చు, కానీ బీజేపీలో ఉన్నటువంటి తప్పులను ఏ విధంగా చేసుకోండి పార్టీ పరంగా. కానీ హిందువుల జోలికి ఏమన్నారండి? హిందువులు ఎవరేమన్నారు? మీకు ఓట్లు వేసిన తప్పైందా? ఇది కరెక్ట్ కాదు. రాహుల్ గాంధీ గారు, మీరు పార్లమెంటులో సరిగ్గా మీరు ఏదైతే ఉందో యువతకు అన్యాయం జరుగుతుంటే న్యాయం చేయడానికి మాట్లాడండి. దేశం అభివృద్ధి చేయాలి, ఏ విధంగా చేయాలో మీ సపోర్ట్ చేయండి. మీరు 60 సంవత్సరాలు మీరే పరిపాలించారు. మీ పరిపాలనలో అన్ని తప్పులను అందరూ చూశారు జనాలు. అలాంటి తప్పులు కాకుండా వీళ్ళకు మీ యొక్క ఆలోచన అపోజిషన్ లో ఉన్నారు కాబట్టి 5 సంవత్సరాల దగ్గర మీ యొక్క ఆలోచనలు వాళ్ళకి చెప్పండి, ఆలోచనతో పనిచేయండి, దేశ అభివృద్ధికి తోడ్పడండి అని చెప్పేసి మేము హిందువుల తరఫు నుంచి అనుకుంటున్నాము. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై.